హాయ్ అండి. ఈరోజు మనము గ్లాస్ కేక్ ఫ్రూట్స్‌తో ఉపయోగించి గ్లాస్ కేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. అందరూ చేస్తున్నారని నేను రెడీ చేశానండి. మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్‌తో, మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్‌తో ఇలా గ్లాస్ కేక్ రెడీ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండి ఇది. ఇలా మన ఇంట్లోని ఫ్రూట్స్ చేసుకున్నాను. ఇలా అగర్ అగర్ పౌడర్ నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇలాగా ఒక గ్లాసు 4 గ్లాసులకి 2 స్పూన్లు అగర్ అగర్ పౌడర్, ఒక గ్లాసు ఫుల్లు పంచదార అయితే సరిపోతుందండి. ఇలాగ 2 స్పూన్లు అగర్ అగర్ పౌడరు, ఒక గ్లాస్ ఫుల్లు పంచదార అలా తీసుకున్నాను. 4 గ్లాసులకి 2 గ్లాసులు అగర్ అగర్ పౌడర్ వేసుకొని, ఒక గ్లాస్ ఫుల్ పంచదార వేసుకుని, పంచదార అంతా కరిగే వరకు ఈటెక్కుగా కరిగింత మొదలుపెట్టిన తర్వాత 2 మినిట్స్ ఇలా కరిగించుకుంటే ఇలా జెల్లీ రెడీ అయిపోతుందండి. ఇది చల్లారేలోపల మనం ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకుందాము. మరి చల్లారకూడదండి, మరి అంత వేడిగా ఉండకూడదు అనమాట అండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా మనం కేకు ట్రేలో ముందు 2 గరిటెలు అగర్ అగర్ పౌడర్తో చేసిన లిక్విడ్ని వేసుకుని ఇప్పుడు ఫ్రూట్స్ అరేంజ్ చేసుకుందాము. నేను ఫస్ట్ లేయరు ఇలా అరేంజ్ చేసుకున్నానండి. అంజీరా పెట్టుకుని దాని చుట్టూరు దానిమ్మ గింజలు అరేంజ్ చేశాను. మనకు నచ్చిన షేప్లో, మనకు వచ్చిన షేప్లో ఇలా ఫ్రూట్స్ అరేంజ్ చేసుకోవచ్చు. ఈ జెల్లీ వేసేటప్పుడు, ఫ్రూట్స్ పైన వేసేటప్పుడు స్లోగా వేసుకోవాలండి, ఫ్రూట్స్ కదిలిపోకుండా. ఇలా వేసిన 1 మినిట్కే ఇలా స్టిక్ ఆన్ అయిపోతుంది మన జెల్లీ. ఇలా ఒక లేయర్ వేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ 2 గరిటెలు జెల్లీ, మళ్ళీ దానిపైన ఫ్రూట్స్ ఇలా అరేంజ్ చేసుకున్నాను. మనకు నచ్చిన షేప్లో ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. ఇలా అరేంజ్ చేసుకుని ఒక లేయరు జెల్లీ, తర్వాత ఫ్రూట్స్, ఒక లేయర్ మళ్ళీ ఒక లేయర్ లిక్విడ్ ఇలా వేసుకొని ఇలా గ్లాస్ లాగా రెడీ అయిపోతుందండి. ఇలా ముందు రోజు నేను ఫ్రిడ్జ్లో ముందు రోజు రాత్రి పెట్టుకుని మన్నాడు తీసాను అనమాట అండి. ఇలాగ అంచులను ఇలా కదుపుకొని ట్యాప్ చేసుకుంటే చూడండి చాలా బాగా వచ్చిందండి. అగర్ అగర్ పౌడర్తో యూజ్ చేసిన గ్లాస్ కేకు, ఫ్రూట్స్తో చేసిన గ్లాస్ కేకు మీరు అక్కడ ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వచ్చిందండి ఈ గ్లాస్ కేకు.